శాంతి పర్వము ద్వితీయ శ్వాసం నుండి పరశురాముడి జన్మ వృత్తాంతం. భీష్ముడు శ్రీకృష్ణుడు ధర్మరాజు కోరిక మీద పరశురాముడి జన్మ వృత్తాంతం చెప్పసాగాడు. ధర్మనందన, పూర్వము జాహ్నుడు అనే రాజు ఉన్నాడు. అతడి కుమారుడు ఉపజాహ్నుడు. అతడి మనవడు వల్లభుడు. ముని మనవడు కూషికుడు. కూషికుడు ఘోర తపమాచరించి ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని జగములలోకెల్లా అధికుడైన కుమారుడు కావాలని కోరుకున్నాడు. ఇంద్రుడు అలాగేనని వరం ఇచ్చాడు. కూషికుడి కుమారుడు కౌశికుడు. అతడే గాదిగా లోక ప్రసిద్ధుడయ్యాడు. గాది కుమార్తె సత్యవతి. గాది తన కుమార్తెను రూచికుడికిచ్చి వివాహం జరిపించాడు. అతడు గొప్ప తపశ్శాలి. తనకు తన మామగారికి కుమారులు కలగాలని తపస్సు చేశాడు. యాగఫలంగా 2 పాత్రలయందు అవిస్సును పొందాడు. రూచికుడు తన భార్యకు 2 పాత్రలిచ్చి, ఈ పాత్రలో ఉన్న అవిస్సును సేవించిన వారికి క్షేత్రియులందరికీ అజేయుడైన కుమారుడు కలుగుతాడు. ఈ 2వ పాత్రలో ఉన్న అవిస్సును సేవించిన వారికి అత్యంత తపోధనుడు ఉత్కృష్ట బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. కనుక నువ్వు దీనిని సేవించుము అని ఆ పాత్రలను భార్యకు ఇచ్చాడు. తర్వాత అతడు స్నానమాచరించుటకు వెళ్ళాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తల్లిని తండ్రిని చూసి సత్యవతి ఒక అవిస్సు పాత్రను భర్త చెప్పిన విధంగా తల్లికిచ్చింది. గాది భార్య బుద్ధిపూర్వకంగా ఆ పాత్రలను మార్చింది. కుమార్తె కొరకు ఇచ్చిన అవిస్సును తను సేవించింది. అది తెలియని సత్యవతి తన తల్లి కొరకు ఉద్దేశించిన అవిస్సును తను సేవించింది. స్నానం చేసి వచ్చిన రూచికుడు జ్ఞాన దృష్టితో జరిగినది గ్రహించి, సత్యవతి, నీ గర్భమున మహాక్రూరుడు పెరుగుతున్నాడు అన్నాడు. సత్యవతి తల్లడిల్లిపోతూ భర్తను శరణు వేడింది. రూచికుడు, సత్యవతి, నేనేమీ చెయ్యలేను. నీ తల్లి గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. నీ గర్భంన కూరాత్ముడు జన్మించగలడు అన్నాడు. సత్యవతి, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కూరాత్ముడు మాత్రం వద్దు అని వేడుకుంది. రూచికుడు కరుణించి, సత్యవతి, నీ కుమారునికి బదులు నీ మనవడు క్రూరాత్ముడవుతాడు అని పలికాడు. ఆ విధంగా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్ని మహర్షి రేణుకాదేవికి పరశురాముడు జన్మించాడు. చిన్ననాటి నుంచే ఆయుధ విద్యలో ప్రావీణుడు, కఠినమైన వ్రతనిష్ట గలవాడు. శివుడి నుండి పరుషు అనే ఆయుధాన్ని వరంగా పొందాడు. అందువల్లే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. కార్తవీర్యార్జునుడు. ఆ ప్రాంతంలో ఐహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జునుడు అనే రాజు 7 దీవులతో కూడిన భూమిని పాలిస్తున్నాడు. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉన్నాయి. కార్తవీర్యార్జునుడు పరక్రమశాలి, నీతిమంతుడు. ఒకరోజు అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుడి వద్దకు వచ్చి తనకు ఆహారం కావాలని అడిగాడు. కార్తవీర్యార్జునుడు తన ఆధీనంలో ఉన్న గ్రామములను భక్షించమని అగ్నిదేవుడికి అనుమతి ఇచ్చాడు. అగ్నిదేవుడు అన్ని ముని ఆశ్రమాలతో చేర్చి వశిష్ఠాశ్రమం కూడా దహించాడు. దానికి వశిష్ఠుడు ఆగ్రహించి, దీనంతటికీ కార్తవీర్యార్జునుడు కారణమని గ్రహించి, కార్తవీర్యార్జునుడి చేతులు పరశురాముడి చేతిలో తెగిపోగలవు అని శపించాడు. అది తెలిసిన కార్తవీర్యార్జునుడు ఖిన్నుడు అయ్యాడు. కాలక్రమేణా కార్తవీర్యార్జునుడికి నీతి బాహ్యులైన అనేక మంది కుమారులు కలిగారు. ఒకరోజు వారు అరణ్యమునకు వేటకు వెళ్లి అలసిపోయి జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని ఆతిథ్యం స్వీకరించారు. తమకు సురభి సహాయంతో ఆతిథ్యమిచ్చిన జమదగ్ని యొక్క కామధేనువైన సురభి మీద ఆశతో దౌర్జన్యంగా దానిని పట్టి తెచ్చి తమ భవనంలో కట్టివేశారు. ఈ విషయం కార్తవీర్యార్జునుడికి తెలియదు. కాని ఈ విషయమంతా తెలుసుకుని పరశురాముడు యుద్ధంలో కార్తవీర్యార్జునుడి చేతులు నరికి ధేనువును తీసుకువెళ్ళాడు. ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్నిని చంపారు. క్షత్రియ సంవారం.
జమదగ్ని మరణం గురించి తల్లి వలన తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారులతో సహా ఐహేయ వంశరాజులందరినీ చంపాడు. దానితో తృప్తి పడక లోకంలో ఉన్న క్షేత్రియులందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి రక్తార్పణం విడిచాడు. తర్వాత పరశురాముడు తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. ఒకరోజు విశ్వామిత్రుడి మనవడు పరాసు అనేవాడు గర్వాంధుడై పరశురాముణ్ణి చూసి క్షేత్రియులకు భయపడి పిరికివాడిలా దాక్కున్నావు అని హేళన చేశాడు. ఆ మాటలకు కోపించిన పరశురాముడు బాలురు వృద్ధులు అని చూడక క్షేత్రియులందరినీ సంవరించాడు. ఈ ప్రకారం పరశురాముడు 21 మార్లు దండెత్తి క్షేత్రియ సంవారం చేసి క్షేత్రియులను సమూలంగా నాశనం చేశాడు. తర్వాత పరశురాముడు అశ్వమేధ యాగం చేసి తను సంపాదించిన రాజ్యాన్ని కశ్యపునకు దానం చేశాడు. అప్పుడు కశ్యపుడు పరశురాముడు ఇక్కడ ఉంటే ఇంకా ఎంతమంది రాజులను చంపుతాడోనని, పరశురామ, నువ్వు క్షేత్రియ సంవారం ద్వారా పొందిన రాజ్యాన్ని నాకు దానంగా ఇచ్చావు కనుక ఇంకా నీకు ఇక్కడ నిలవనీడలేదు, తక్షణమే దక్షిణ దేశం వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడి ఆంతర్యం గ్రహించిన పరశురాముడు అలాగే దక్షిణ దేశానికి వెళ్ళాడు. దక్షిణ దిశలోని సముద్రుడు పరశురాముడికి భయపడి తన తీరం వెంట కొంత భూమిని అతడికి దానంగా ఇచ్చాడు. కశ్యపుడు పరశురాముడి వద్ద తను పొందిన భూమిని బ్రాహ్మణులకు పంచి తను తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. అప్పటి నుండి ఈ భూమికి కాశ్యాపి అనే మరో నామం వచ్చింది.